హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాల్చిన వంకాయతో ఎలా పచ్చడి చేసుకోవాలో చూడబోతున్నాం. దీనికి 2 వంకాయలు అలాగే కడిగిన పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా రోస్టర్ నెట్ పెట్టుకొని వంకాయలకి బాగా ఇలా నూనె పట్టించేసి ఈ విధంగా నెట్ పైన ఉంచాలి. దీన్ని ఇలా ట్విస్ట్ చేసుకుంటూ కాల్చాలన్నమాట. వంకాయలు బాగా మగ్గిపోవాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి చల్లారటానికి ఈ 2 వంకాయల్ని ఇలా వాటర్లో వేసుకుంటున్నాను. కొంచెం వేడి చల్లారిన తర్వాత వీటికి ఇలా చేత్తోనే ఈజీగా పీల్ తీసేయచ్చు. ఇలా పీల్ తీసేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుంటాం. తర్వాత దీన్ని ఇలా గుజ్జు గుజ్జుగా కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని మెంతులు, జీలకర్ర, ఆవాలు దీనికి ఇలా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా ఇలా 2 హాఫ్స్గా చేస్తూ దీనికి ఇలా యాడ్ చేసుకుంటున్నా. 2 ఎండుమిరపకాయలు ఇంకా 1/2 స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు అయితే ఇలా పక్కకు తీసేస్తున్నానండి, ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి ఇవి. తర్వాత ఈ వంకాయ గుజ్జును కూడా దీనికి ఇలా యాడ్ చేసుకుంటున్నా. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. 2 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి దీనికి కొంచెం చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింతపండు గుజ్జు మీద ఈ వంకాయ గుజ్జుని ఇలా డామ్ చేస్తున్నాను. తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. మిక్సీ తీసుకొని ఈ మిక్సీలోకి కల్లుప్పు, కొంచెం పంచదార యాడ్ చేసి తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసి దీన్ని మిక్సీ పడతాను. తర్వాత చల్లారిపోయిన ఈ వంకాయ గుజ్జుని కూడా దీనికి యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా నీట్గా మిక్సీ పట్టేద్దాం. వంకాయ బాగా మగ్గింది కాబట్టి పచ్చడి కూడా బాగా పేస్ట్గా వస్తుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా తాలింపు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, మన టేస్టీ కాల్చిన వంకాయ పచ్చడి రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్, గుడ్ బై.